అందరికీ నమస్కారం అండి. శివతాండవ ఛానల్‌కి స్వాగతం అండి. ఆ శివయ్య ఆశీస్సులు, ఆ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు దుర్గమ్మ మన కోసం ఒక సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి. ఆ సందేశం ఏమిటంటే, ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు దుర్గమ్మ అందించే సందేశం బిడ్డ, కళ నెరవేరే సమయం వచ్చేసిందమ్మా. ఈరోజు నీ జీవితంలో ఎప్పుడు చూడని ఆనందాన్ని, అలాగే గొప్ప మార్పుని కూడా చూపించబోతున్నాను. నిర్లక్ష్యం చేయకుండా ఇప్పుడే విను బిడ్డ. ఈ జీవితంలో అద్భుతం జరిగించబోతున్నాను. నీ జీవితంలో అద్భుతాన్ని సృష్టించబోతున్నాను. నీకైన రేపటి రోజున ఖచ్చితంగా నీకు అన్నీ తెలుస్తాయి. నీ మనసు ఆనందిస్తుంది. నీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది తల్లి. అన్నీ నేను చెప్తున్నాను కదా. అంతేకాకుండా అన్నీ చేస్తాను కూడా. నువ్వు కని విని ఎరుగని ఆనందకరమైన శుభవార్త, అద్భుతం అనేది నీ జీవితంలో స్వయంగా తీసుకురాబోతున్నాను. రేపటి రోజున అద్భుతమైన రోజమ్మా. నీ మనసు ఎంతగానో పులకించే రోజు. రాబోయే ఈ అద్భుతమైన రోజున ఈ అమ్మ చెప్పే మాట నువ్వు ఖచ్చితంగా విను. మంచి శుభవార్త వినే రోజు అవుతుంది. అది ఎన్నో రోజులుగా అయితే ఈ వార్త వినాలని ఆరాటపడుతున్నావు. అందుకే ఈ వార్తని ముందుకు తీసుకువచ్చాను. ఎనలేని కష్టాలను ఎప్పుడూ కూడా ఎదుర్కొంటూ వచ్చావు కదా. ఇక ఇప్పటి నుంచి నీకు అన్నీ పూర్తిగా కష్టాలను తొలగించబోతున్నాయి తల్లి. నిన్ను మంచి మార్గంలో నడిపించబోతున్నాను. ఇప్పుడు నీ మనసులో ఏదైనా ఒక ప్రశ్న అనేది మొదలైంది కదా. నువ్వు నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయా లేదా అని అనుకుంటూ ఉన్నావు కదా. అక్షరాలా జరుగుతాయమ్మా. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ అమ్మ వాక్కు తప్పదు. నువ్వు ముందుకు వెళ్ళాలని, నిన్ను అదృష్టాన్ని నీకు అందజేయాలని నేను ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉంటాను. దాన్ని కాలదన్నుకోవద్దు. నీ మంచి కోసమే చెప్తున్నాను కదా. నీ అదృష్టాన్ని నీకు అందిస్తాను. ఈరోజు నేను చెప్పే వాక్కు కేవలం ఒకటి మాట కాదమ్మా. నీ జీవితంలో మెరుగుపరచాలని. ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టాలే కావచ్చు, బాధలే కావచ్చు, ఏదైనా సరే ఇప్పటి నుంచి అన్నీ తొలగిపోతాయి. ఒక్కొక్క కర్మ ఫలితం అనేది రాబోతుంది. ఇక నువ్వు అనుభవిస్తున్న రోజు గడిచిపోయింది. ప్రతి విషయానికి ఈరోజు నీ ప్రశ్నలకు సమాధానం ఇస్తాను. మనసు పెట్టి విను. అప్పుడే కదా అన్నీ నీకు అర్థమవుతాయి. ఇంతలా ఎందుకు నేను చెప్తున్నాను అంటే నువ్వు అర్థం చేసుకోవచ్చు. నీ జీవితంలో నువ్వు అంత మంచిదానివి. నీ మనసు మంచిది. అలానే నువ్వు చాలానే కోల్పోతున్నావు. అది నేను చూడబోతున్నాను బిడ్డ. అది వస్తువు కావచ్చు, అబద్ధాలు కావచ్చు, ఏదైనా సరే నువ్వు కోల్పోతూ ఉన్నావమ్మా. అవును, ఇది నీ యొక్క అతి మంచితనం వల్ల కూడా ఉంటుంది. చాలామంది నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంటారు. నువ్వు గొప్ప వ్యక్తివే, కానీ నేను కాదన్న మాట, నా మాటని నేను అవసరానికి మించి అతి మంచితనం అనేది మంచిది కాదు అని చెప్తున్నాను కదా. నువ్వు చేయాల్సిన దానికంటే అతి మంచితనం చేస్తే ఆ అతి మంచితనం నిన్ను కొన్ని పనుల వల్ల నువ్వు నష్టపోతున్నావు. ఇప్పటికే నష్టపోయావు తల్లి. ఇప్పటి వరకు అందరికీ నువ్వు నమ్మావు. అందరినీ నమ్మి మోసపోయావు. చివరగా నా అనుకున్న వాళ్ళ చేతిలో చాలా కూడా మోసపోతున్నావు. మోసపోవడమే కాదు, మళ్ళీ వాళ్ళతోనే మాట మాట్లాడకపోతే ఏమనుకుంటారో అన్న భయం కూడా నీలో ఉంది. అలా నువ్వు ఏదో నీ మనసుని సర్ది చెప్పుకుంటూ ఇలా వస్తువులే కానీ నీ మనసైతే చాలా సతమతమైపోయింది. ఇప్పుడు నీ పరిస్థితి అంతా కూడా నీ కుటుంబంలో ఉంచుకో. ఏదైనా సరే రేపటి రోజున నీకు మంచి శుభవార్త అనేది వస్తుంది తల్లి. ఇక నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయాలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందమ్మా. నువ్వు ఆలోచించి చేస్తేనే అందులో సమర్థవంతంగా పనిచేయగలుగుతావు. దిగులు పడిపోకు. నువ్వు అనుకున్నది జరగలేదు అన్నప్పుడు నీ మనసు ఎంతో నిరుత్సాహపడుతుంది, ఆందోళన పడుతుంది. ఏమీ చేయలేక అలాగే కూర్చుంటావు. చెప్పాలంటే బుద్ధి చెప్పాల్సిన మాటలు నీకు కొన్ని ఉన్నాయి బిడ్డ. నువ్వు మర్చిపోయి మళ్ళీ వారి వెంట పోతున్నావు. నిన్ను మోసం చేసినా సరే క్షమిస్తూ వదిలేస్తూ ఉన్నావు. మళ్ళీ మళ్ళీ వాళ్ళని నమ్మి మోసపోతున్నావు. వారు చేసే పనులను క్షమిస్తూనే నువ్వు మోసపోతూనే. నీ అతి మంచితనం మంచిది కాదు తల్లి. అది చెప్పడానికే వచ్చాను. ఒక్కసారి క్షమాపణ మంచిదే, రెండోసారి అది మంచిది కాదు. అది మనం మన్నించేది ఒక్కసారే ఇవ్వాలి.
ఈ యొక్క మెడకే అది ఉరితాడై బిగుసుకుంటుంది. ఒక చేప వలలో పడిపోతే అది ఎలా గిలగిల కొట్టుకొని చిక్కుపోతుందో, అలా వారి వలలో చిక్కుకుంటూ గిలగిల కొట్టుకుంటూ ఉంటావు తల్లి. నువ్వు అయోమయ పరిస్థితిలో పడిపోతావు. కొంతమంది వ్యక్తులు నిన్ను దూరం చేసుకుంటూ ఉంటారు. నిన్ను వాడుకుంటూ ఉంటారు. వాళ్ళ అవసరాలకి నీ దగ్గర డబ్బుల రూపంలోనో, మాట రూపంలోనో, ఏదో ఒక రూపంలో నిన్ను వాడుకుంటుంటారనమాట. నీ బంధం అనేది నువ్వు స్వచ్ఛంగా ఉన్నవారు మాత్రమే వారు అవసరానికి నీ బంధాన్ని కలుపుకుంటారని తెలుసుకో. ఏ బంధం నిజమైన బంధం, అసలు ఈ బంధాలు మంచివా కాదా అని నువ్వు తెలుసుకోవాలి తల్లి. ఒక నిర్ణయానికి రావాలి. నువ్వే నిర్ణయం తీసుకోవాలి. ఒక అపోహ మాత్రం ఉండకూడదు. అందరూ మంచివాళ్లే అన్న అపోహ పక్కన పెట్టు. అపోహలో నుంచి మంచి ప్రతి ఒక్కటి కూడా నీకు తెలిసేటువంటి విషయాలను నేను తెలియబరుస్తున్నాను. అన్ని విషయాలలో అప్రమత్తంగా ఉండేటువంటి కొన్ని విషయాలను మాత్రం నిర్ధారణ చేసుకోబోతున్నావు కదా. ఇది నిజమే కదా. ఎవరు ఏంటి అని తెలుసుకోలేకపోతున్నావు. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నటువంటి బాధ, నువ్వు ఎవరైతే గుడ్డిగా నమ్ముతున్నావో వాళ్ళే నిన్ను మోసం చేస్తున్నారు. పలు రకాలుగా బాధపెట్టి ఇంకా ఇంకా నిన్ను ఇబ్బందుల పాలు చేస్తున్నారు. నిన్ను తక్కువ స్థాయికి తీసుకువెళ్ళాలనుకుంటున్నారు. అలాంటి వారిని దూరం పెట్టు. వారిని దూరం చేసుకోవాలా వద్దా అని ఆలోచించకుండా దూరం పెట్టేసేయి. అప్పుడే జీవితం సాఫీగా జరుగుతుంది. నువ్వు ఒక చిన్న పసిపిల్లలా నీ మనస్తత్వం ఉంటుంది. అలా మౌనంగా ఉంటే ఒకరి చేతిలో మోసపోతావమ్మా. సర్వేజన సుఖినో భవంతు.